అప్పుడు అసలు అసలు ఆ రోజుల్లో ఎంత బాగా ఆడుకోవడం కానీ ఎంత ఫ్రీ ఎవరు చెప్పు పెట్టుకోవడం అసలు చూడు ఎంత బాగుందో. ఇది మా ఇల్లు. నేను చెప్పలేదు ఎక్కువ అన్నట్టు పుస్తకంలో తయారీ అన్నీ అని రా మధ్య పైకి రా. ఇది తాతగారు ఆఫీస్ రూమ్ మార్చేసారు. దాంట్లో ఎవరో కిచెన్ చేసుకున్నారు. ఇది మా డైనింగ్ రూమ్. ఇది మా డైనింగ్ రూమ్. ఇక్కడే చెట్టు ములక్కాయ చెట్టు చెప్పాను చూడు. ఇక్కడ పెద్ద ములక్కాయ చెట్టు ఉండేది. ఇప్పుడంతా సీతాఫల చెట్లు వచ్చేసాయి. ములక్కాయ చెట్టు సీతాఫల చెట్టు ఇదంతా వేసాను పొద్దున్నే. నాకు నా ఇల్లు చూస్తే ఎంత ఆనందంగా ఉందంటే ఇది ప్రసాద్ మై గది. అప్పుడు దేవుడి దగ్గర ఇక్కడ నుంచి కిటికీలు పెట్టి తెలిస్తే ఇది వచ్చేదన్నమాట. ఈ దేవుడి శివ ప్రసాద్ మై గదిలో ఉండేవాడు. ఇక్కడ నుంచి ఇది డైనింగ్ టేబుల్ వేసుకున్నాడు. ఇది మేము కట్టుకున్నదే, వాళ్ళు ఇవ్వలే. మేము అరక కింద పెట్టుకున్నాం ఇక్కడ అన్ని సామాన్లు పెట్టుకోవాలని. ఇక్కడ గట్టు ఉండేది, మరి ఇప్పుడు గట్టు తీసేశారు. ఇక్కడ గంగాళం అవన్నీ ఉండేవి. ఇవన్నీ బట్టలు ఆరేసుకునేవాళ్ళం. ఇక్కడ ఇదంతా బట్టలు ఆరేసుకునేవాళ్ళం. ఇక్కడ అన్ని చెట్లు ఉండేవి. ఇక్కడికి వెళ్ళా ఎన్ని చెట్లు ఉండేవో. ఇక్కడ నుంచే తీసుకుని నేను ఎత్తిపెత్తి రోజు పూలు పెట్టుకునేదాన్ని. ఈ వెనకెళ్ళు స్ట్రైట్గా చూస్తే కవిత వాళ్ళ ఇల్లు. ఆ వెనకెళ్ళే కవిత. ఈ పై వెనకాలంతా ఖాళీ జగ అని చెప్పే చూడు, ఇంకా అలాగే ఉంది సేమ్. అరే గుమ్మడికాయలు కాసాయి, గుడి గుమ్మడికాయలు. ఇది వంటిల్లు, మా వంటిల్లు. ఇక్కడికి వచ్చి రోజు పాలు కాసుకుని తాగేటోళ్ళం. ఇవన్నీ కొట్టేశారు. మనం పెద్ద గట్టు కట్టుకున్నాం అప్పుడు. ఈ గట్టు మాత్రమే ఉంది, ఒక్కటే ఉంది ఇక్కడ. ఎలకలు చచ్చిపోయి పడున్నాయి. ఎలకలు చచ్చిపోయి పడున్నాయి. ఇక్కడ నుంచి మంచినీళ్ళు నల్ల అనమాట. ఈ అక్కలన్నీ అమ్మ చేయించిందే. ఇది అది అవన్నీ. ఇదేమో బాత్రూమ్ లెట్రిన్ ఆపోజిట్. ఇది లెట్రిన్, ఇది బాత్రూమ్. ఓహో ఇప్పుడు ఇవన్నీ వచ్చేసాయా? మేము ఉన్నప్పుడు అవన్నీ మామూలు కిందకుండే పాటలు. ఇది లేదు. ఇది మా బాత్రూమ్, ఇది లెట్రిన్. బట్టలు ఇక్కడ ఆరేసుకునేవాళ్ళం. సో స్వీట్. ఇంకా ఇల్లు అలాగే ఉంది, ఏం పాడు కాలేదు. కొంచెం మెయింటెనెన్స్ చేస్తూ ఉంటుంది కానీ చేయట్లేదు ఎవరు. మాకు ఎప్పుడు లెటర్లో లైట్ ఉండేది కాదు. అబ్బాయి ఎంత బాగుంది. ఇక్కడే నేను పడుకునేదాన్ని చింటూ. ఇక్కడేమో పెద్ద తాత కూర్చుని బబ్లిగండి ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చునేవాడు. ఎక్కడికి వెళ్ళాలన్న ఈ ప్లేస్లో. ఇక్కడ కూడా ఒక చిన్న బెడ్ వేసుకుని పడుకునేవాడు. ఇదంతా ఒక బెడ్ పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ దాకా పార్టీషన్ పెట్టి ఇవన్నీ చెక్కలు కొట్టించి తలుపులు. ఇవన్నీ మేము పీకేసినవి కూడా ఇంకా అలాగే ఉన్నాయి. ఎంత బాగుందో ఇల్లు. ఎంటర్ అవుతుంది. అదొక లైఫ్ రా. ఇది ఎంట్రీ అయిపోయింది. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చానా? ఇవన్నీ చెట్లు చెట్లు. ఇక్కడంతా చెట్లు, ఇక్కడంతా చెట్లు, ఇక్కడంతా చెట్లు. నడవడానికి ఇంతే చేయగా. ఇక్కడ కూర్చొని చదువుకునేదాన్ని నేను. ఇది అర్థం గారి. ఇక్కడే కూర్చొని ఆడుకునేవాళ్ళం. అంతా ఆడుకుంటే ఇక్కడే. ఇది గుమ్మం తీస్తే ఇదే కదా. రత్న అడిగే శిరీషు హరీషు అని ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇది రత్న వాళ్ళు. అత్తమ్మ గారిది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెద్ద ఎక్వేరియం. ఫుల్ నిండిపోయేది. మా వీళ్ళు కొంచెం బాగలేదు. మా ఇల్లే బాగుంది. వీళ్ళంతా పాడైపోయింది. వీళ్ళది బాగాలేదు అంతగా. చాలా నాయన. ఇక్కడ నుంచి పెద్ద జాతి చెట్లు ఉండేది. ఇక్కడ అన్ని మొగ్గలు కోసుకునేవాళ్ళం. ఇక
ఇవన్నీ చెట్లు ఆవిడ కూడా. ప్రసన్న వాళ్ళు ఝాన్సీ గారు వాళ్ళు ఇల్లు, నరేంద్ర బాబు ఇల్లు ఇది పెద్ద పైన, ఈ పైన అది నరేంద్ర బాబు. ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యాక రత్న వాళ్ళు ఈ పైకి వచ్చారు, మంజు వాళ్ళు పక్కకి. అసలు ఏ చెట్లు ఉండేవో, ఎంత పెద్ద పెద్ద వట వృక్షాలు అయితే. ఇంకా మేము పెట్టుకున్న గన్నేరు చెట్లు తప్పితే ఇవన్నీ వేప చెట్లు వేసేసారు. వెళ్ళిపోదామా? ఇంకా చూద్దాం. ఈ మెట్లు చూడండి ఎంత బాగున్నాయో, సైజ్ ఎంత కంఫర్టబుల్ ఉంటాయి కదా. ఇక్కడ నుంచి రోజు మోసుకొని ఇక్కడ వరకు ఒకళ్ళం, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒకళ్ళం అనమాట. నీళ్ళు తీసుకెళ్ళే వాళ్ళం.